సహవాసం ఉందా, అందరు ఆరోగ్యంగా ఉందని ఒక్కరు కూడా వినలేదు. అయినా మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకని పురుగు అంటే యాకోబు అన్నాడు కాబట్టి మనం కూడా అటు పురుగు చిన్నది పట్ అని ముట్టాన్ని చనిపోతుంది. అయినా ప్రపంచ లోకలు కదిలించడానికి దేవుడు మనకు గొప్ప శక్తి మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఇప్పుడు చదివిన అధ్యాయము 84వ కీర్తన మరొకసారి చూసుకుందాం కొన్ని మాటలు. మొదటి వచనం చూసుకుందాం. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవంగల దేవుని దర్శించడం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది. మనకు ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చిండి. ఆలయం ఇదే ఆలయం కాదు, మన జీవితం మన హృదయం కూడా ఆలయం. భక్తుడు ఏ విధంగా సైన్యములకు యెహోవా ఎంత అని పొగుడుతావు. నీ నివాసములు ఎంతో రమ్యములు. నీ నివాసములు, నువ్వు మమ్మల్ని దీవించిన దేవుడు, నీ నివాసం ఇది. ఇక్కడ మనం ఎక్కడుంటే అక్కడ నివాసం ఎంతో రమ్యములు. నీ మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. మనం కూడా మందిరారం చాలా మట్టుకు మా ఏరియాలో అయితే చాలా సాకులు చెప్తూ ఉంటారు. ఎందుకు రాలంటే వర్షం చాలా పడ్డది అంటుంటారు అన్నమాట. ఎందుకు రాలంటే చాలా జ్వరం వచ్చింది. బ్రతికైతే ఉన్నావు కదా, బ్రతికున్నా మరి అయిపోయా. మందిరికి వస్తే అయిపోతున్నాయి. ఇంట్లో బ్రతికే మందిలో కూడా బ్రతికే ఉంటావు, ఇంట్లో వస్తే మందిరం కూడా వస్తూనే ఉంటావు. ఇవి సాకులు అన్నమాట. కానీ చూసేవాడు దేవుడు అప్పుడు. కాబట్టి మందిరంలో దేవుని ఆలయంలో జీవిస్తున్నాం. దేవుడు మనకు నిజముగా ఆయన 100% 100% దేవుడు కాపాడే సమర్థుడు. ప్రాణాలలో అన్ని విషయంలో, అన్ని పరిస్థితుల్లో, ఎన్ని విషయంలో దేవుడు మన అనారోగ్యంలో మనల్ని బలపరిచి స్థిరపరిచే దేవుడు. కాబట్టి మన దేవుడు అటువంటి వాడు. నాకు నిన్న కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడ కుట్లు వాళ్ళేది కానీ రక్తం చాలా పోయింది, బీపీ పెరిగింది, రాలేననుకుంటా. దేవాని దయా మరి అక్కడ మందిరం నడిపించాయా, నీ జనుల మధ్యన, నీ ప్రజల బిడ్డల మధ్యన దేవుడు నన్ను నడిపించు చాలు. ఎన్ని డబ్బులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఈ దెబ్బల చేత పడి ఉండి హాస్పిటల్లో కానీ ఎక్కడ పడి ఉంటే ఏం ఉపయోగం మనకు? మన దేవుడు మన ఆలయంలో, మన మందిరంలో నడిపించిన దేవుడు, మరి దేవుని బిడ్డలతో కలిసి సహవాసం ఉన్న కల్పించిన దేవునికి మనం ఎంతగానో స్తోత్రం చెల్లించవచ్చు. కాబట్టి నీ మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంటే ఇంకా మూర్ఛపోయినట్టు అవుతుందట ఆలయం చూడాలని. మన జీవితంలో ఆ విధంగానే దేవునితో ఉంటే మనం కదలము బెదలము, దేవునికి సాక్షులుగా మనం ఉండగలం. కాబట్టి దేవుడు అటు తరుణం మనకి ఇచ్చి ఉంటాడు. అది ఇంకా దేవుని జీవగల దేవుని దర్శించటకు నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేయిస్తున్నది. కేకలు వేయిస్తున్నది. చాలా మట్టుకు మందిరాల్లో చూస్తూ ఉంటాం, పాటలు పాడరు. పాటలు పాడిన చప్పట్లు కొట్టరు. చప్పట్లు కొట్టకూడదంట. చప్పట్లు కొట్ట కూడా రోబోలాగా అనిపిస్తుంటాం. మనకు దేవుడు చేతులు ఇచ్చాడు, ఇవన్నీ లూజ్గానే ఉంటాయి కదా, అంటే టైట్ చేసినట్టు ఉంటాయి, ఇట్లా ఇట్లా లూజ్గా ఉంటాయి. మనం చేతులు నడుస్తుంటే ఎంత స్టైల్ ఉంటుంది. అదే నేను చేతులు ఇచ్చి ఉంటే రోబోలాగా ఉంటాం, నడుచుకుంటే పోతే రోబోలాగా అనిపిస్తుంటాం. చేతులు ఒక స్టైలు, కాళ్ళు చేతులు ఎట్లా ఎంత మనకు దేవుడు ఇచ్చాడు చక్కగా. చూస్తే మనం లూజ్గా ఉంటాయి. బలమైన శక్తి మనకి ఇచ్చి ఉంటాడు, ఏ పని చేయని శక్తుడు. మళ్ళీ చూద్దామా లూజ్, కాళ్ళు కూడా లూజ్, ఈ కాళ్ళు వేసి చెల్లి ఎంత స్టైలు, ఎంత చక్కగా మన దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టకూడదట అట్లా. కానీ దేవుడు మనం చప్పట్లు కూడా చాలా రాస్తుంది. మన దేవుడు ఈ శరీర అవయములన్నీ దేవుని ధ్యానించవలసి. అటువంటి దేవుడు మనకి ఈ అవయములు ఇచ్చాడు కాబట్టి ఆయన కొరకు మనము జీవించాలి. కేకలు వేయిస్తుండేను, నేను కేకలు వేస్తున్నా. ఎంత మంచి మాట అది మనం కలిగి ఉన్నాం. నేను ఇంకా అర్హుని కానీ ఇక్కడ మీతో మాట్లాడడానికి నేను చాలా భయపడుతున్నాను. ఎందుకంటే మంచి విశ్వాసులు బ్రదర్, మంచి వాక్యము, మీరు కూడా దేవుని చాలా బలంగా ఉన్నారు. కానీ చేపల గీత నేర్పించినట్టు అవుతుంది ఆ పని కదా. చేప నీళ్ళు ఉంటే ఈత కొడుతుంటుంది, మంచిగా ఈత కొట్టే చేప అని చెప్పినట్టు అవుతుంది పని. కానీ అయినా కానీ నాకు ఇచ్చిన తలంపు, నాకు ఇచ్చిన తలాంతు మీతోనే పంచుకోవాలని నాకు ఆశ. నాకు ఎక్కువ తెలుస్తాను కాదు, కానీ కొన్ని అనుభవములు మీతో నేను పంచుకోవాలని నాకు ఆశ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము
అదేవిధంగా జీవిస్తాం. ఇంకేమంటే 4వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులన్నమాట. మందిరం నివసించలేనంత ధన్యులు కారు. సాకులు చెప్పుకుంటూ ఏదో చెప్పుకుంటూ దూరం ఉంటా ఉంటారు. ఉద్యోగులు చాలా డొమ్మలు కొడుతూ ఉంటారు. ఏదో ఒక చెప్తారు, నాకు ఆఫీసు కలెక్టర్ వచ్చాడు, యాక్టర్ వచ్చాడు, ఏడో ఇట్లా చెప్తూ ఉంటాడు ఒకటి. కానీ దేవుని దేవాలని ఎప్పుడు కూడా మందిరం విడిచిపెట్టిపోకూడదు. సండే వచ్చిందంటే దేవుడు ఏదో రూపకంగా నాకు ఏర్పాటు దయచేసి. ఒకరోజు సండే ఏదో ఆర్డీఓ కలెక్టర్ వస్తున్నట్టే దేవుడు అంటే, సరే నువ్వు రాకులే, నీదికి వస్తారో ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడు. దేవుడు అటువంటి మనం ఆశ కలిగి ఉంటే ఆయన ఆలయంకి వెళ్ళడానికి మనకు దేవుడు అటువంటి తరుణం మనకు గ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతిస్తున్నట్ట, ఎప్పుడు స్తుతిస్తాడు. కాబట్టి ఒక భక్తుడు, నా జీవిత యాత్రలో నాకు సరిగా రాదు కానీ, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవో తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో, ఈ లోకంలో నాకు ఏం లేదు జీవిత యాత్ర, మనది జీవిత యాత్ర. అందుకని మీరు పరదేశులు, యాత్రికులు. మనం పరదేశులం, మనం యాత్రికులం. ఇక్కడ ఉన్న స్థిరమైనది కాదు, మనకు అందరు తెలుసు అని చెప్పే అంత అవసరం లేదు. కానీ మన పరదేశంలో కొంతకాలం, కానీ మన దేశం ఒకటి ఉండి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసాడు. ఆ పరలోకం దేవుడు మనకి ఏర్పాటు చేసాడు. కాబట్టి ఈ లోకం కొంతకాలం. కాబట్టి మనము ఈ విధంగా దేవునిలో బలంగా ఉందాం. అయితే వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. ఇంకొక మాట చూసినట్టయితే 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నమాట. 1000 దినములు అంటే ఇంచుమించు 3 సంవత్సరాలు దాకా, అట్లా సంవత్సరాలు లెక్క పెట్టడం కాదు, 1000 దినము శ్రేష్టం అంటే ఎంత. ఒక దినం గడిపినామంటే దేవుడు మనకి ఎంత ఆశీర్వాదము, ఎంత వాగ్దానము, ఎంత మనకు బలమును, శక్తిని, ఎంత ఆత్మీయ స్థితి, ఏ విధంగా దేవుని రాజ్యంలో ఉండాలి, ఏ విధంగా నడిపించాలని 300 దినములు మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నీ మందిరాలను నివసించాలని నా ఆశ ఉంటుంది. నీ ఆవరణ ఒక దినం గడుపుంటా 1000 దినం కన్నా శ్రేష్టమంట. ఎంత మంచి మాట దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మాకు అనుగ్రహించిన దినాన్ని బట్టి మన దేవుని ఎంతో మనం స్తుతిస్తాం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. చాలా మటుకు లోకం అట్లనే ఆదివారమే పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి, మనకు ఆటంకం వస్తూ ఉంటాయి. వాళ్ళు వేరేలే, కానీ ఎట్లా పోవాలన్నా వద్దా, ఉండాలన్నా వద్దా, మనలో దగ్గర ఏమనుకుంటారు, ఏమంటారు ఇట్లా ఉంటుంది. అటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. మనం ఆదివారం బాగా మందిరికి వెళ్దామంటే మా ఊళ్ళో అయితే ఇనుప సామాను మళ్ళీ వస్తే రామ్ మేము ఇక సిస్టర్తో అయితే ఇట్లా ఈ సామాను పోతుంది, ఇది మందిరం పోతుంది, మాత్రం మా ఇనుప సామాను కోసం, పాడైన సామాను కోసం నువ్వెందుకు ఇంత ఎట్లా అని పిల్లల్ని కొడుతుంది, బిడ్డని కొడుతుంది, అసలు నన్ను కొడుతుంది. ఏం చేయాలి, పరిశాన్ అయిపోయింది. ఏం దేవుడా, పాత ఇనుప సామాను మళ్ళీ రామమ్మో తరణం మళ్ళీ దొరకదంటాడు. ఎంత స్థితి అయిపోయింది. చిత్తకుండి దాని కొరకు వస్తే మాట 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 వస్తాయి. ఎట్లా మళ్ళీ రాకపోయి ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది, ఎక్కడ పోతుంది? ఎంత దిగజారిపోయాం. మన 3 రోజుల కిందట ఒక ఛత్తీస్గఢ్ నుంచి ఆన్లైన్లో మాట్లాడుతుంటే ఒక పాస్టరు, ఇంకో సిస్టరు, ఇంకొక పాస్టర్ సిస్టర్, నేను ఇంకొక ఆయన వింటా 2 గంటలు మంచిగా బాగానే వాక్యం విన్న తర్వాత ఆ సిస్టర్ కార తెచ్చింది, మిక్సర్ తెస్తే తింటున్నాం. టీలు తెచ్చి వాళ్ళు అక్కడ కూర్చున్నాం, స్టేజ్ మీద ఇక్కడ కూర్చుంటే ఆ చిటుకు మన ఒక పురుగు వస్తుంది. చెట్టుకు మన కాలు కరవలేదు కానీ చెంగును కీకలు పెడతా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు నేను అనుకుంటున్నా. కీకలు రద్దులు పెడతాడు. ఏమైందంటే ఓ అంటారు మంచి అంత పెద్ద విశ్వాసం. ఏమైందంటే చిటుకు మరి నా మీదకి వచ్చింది, నా దగ్గర ఇంకొక దగ్గరికి ఏమో చీతాకు ఒక చిలుకలా చిన్న కూడా దాని కొరకు గాబర అయిపోయింది. ఎక్కడ పోయింది విశ్వాసం, ఎక్కడ పోయింది? ఒక్క చిలుకకి ఇంత పడుతుంటే వాళ్ళు కొట్ట సంపానికి వస్తే అప్పుడు ఎట్లా అది అంత బలంగా మన విశ్వాసములు. కాబట్టి అది ఏదేమైనా, కాబట్టి యెషయా గ్రంథంలో అంటాడు కదా, పర్వతం ముని పెట్టినా, కరులు కాటకవచ్చినా, నీ ఆస్తి అగ్నిపాలైనా మేము భయపడం. అది మనకున్నదా?
నేను అప్పుడే గుర్తుపడక ఇంత పెద్ద విశ్వాసం ఉంది అమ్మ తల్లి, ఇంత పెద్ద మందిరం పెట్టుకుని చిన్న పురుగుకే భయపడ్డావంటే ఇక నువ్వు మనుషులకి ఇంకా మరి మనం కూడా గంత అల్ప విశ్వాసంలో ఉంటే ఏ విధంగా నడిది. కాబట్టి దేవుడు మన స్థిరమైన మనసు, మన దేవుడు ఒక బలమైన శక్తి మనకి ఇచ్చాడు, ఒక ఆయుధం ఇచ్చాడు, గొలియాతును ఓడించే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. దావీదుకు ఆభరణం వేసినప్పుడు, అన్ని యుద్ధ కవచాలు ధరించినప్పుడు బాబులకు చేత కాలేదు. అందరు భయపడతాడు. వాక్యం లేదు కానీ ఏం బాబు ఇంతవరకు మాటలు మాట్లాడితే బాగుండు, లేదు నీకు నాకు వాడకలు, మనకి ఏం వాడక కావాలి, అన్నిటికీ వాడకలు. మరి గొలియాతు నుంచి ఓడించిన దేవుడు ఇంత చిన్నటి గులక రాయితో దేవుడు అరేతిగా మనలా ఏర్పాటు చేసుకున్న దేవుడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం అది. కాబట్టి దేవుని బిడ్డమైన మనము ఆ విధంగా ఉందాం. ఇట్లనే మందిరం నడుస్తున్నప్పుడు ఎవరికి ఏం కావాలో ప్రార్థన చేద్దామంటే అందరూ అన్నట, ఇప్పుడు పిల్లలు చదివినట్టు కొందరు నాకు ఈ ఎడ్యుకేషను, నాకు ఆరోగ్యం మనకు అవసరమే. ఒక బాబు లేచినట్టు నాకు కృప కావాలన్నట. అబ్బా ఈ బాబు అంతా మంచిగా అడిగినాడు ఎవరు లేరుగా. కృప అంటే మామూలు కాదు, మనిషి ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది. బాబు నీ కృప ఎట్లా దేవుడు ఇస్తాడు, సరే అన్నాడు. మంచిది. మళ్ళీ ఒక వారము ఆ బాబు రాలేదంట మందిరానికి, మళ్ళీ ఒక వారము రాలేడు. ఇంకో వారంలో ఈ పాస్టర్ గారికి ఒక బజార్లు కనిపించింది. ఏం బాబు నువ్వు మందిరంకు రాలేకపోతేవి అంటే, ఏం చెంటావు సార్, నాకు కృప రాలేదని. అరే వస్తుంది కృప, ఎందుకు భయపడితే దేవుడు ఇస్తాడు కృప అంటే. ఆమె ఇంకో ఆమె చేసుకొని పోయింది, ఇంకాడికి వస్తుంది పోయింది, లవ్ మ్యారేజ్ చేసుకుపోయింది. అవి ఇట్లా కూడా ఉంటుందా, పాస్టడు గాబరైపోయిందంటే. ఇటువంటి కోరికలు కూడా ఉంటాయా? నేను కృపానికి దేవుని యొక్క కృప అనుకున్నా, ఈ అమ్మాయి అనుకోలేదు నేను. ఇట్లా ఈ కోరికలు కూడా లోకంలో ఉంటారు అన్నమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానములు మన దేవుడు ఇచ్చాడు. కాబట్టి యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం, 30వ అధ్యాయం. ముప్పై 2-3 బచ్చలకు చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరం రోగం కలగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతనికి వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, దేవుడు మనకు మరి హిజ్కియా 13వ రాజు, యూదా రాజు, ఆయన తండ్రి చక్కటి పరిపాలన చేయలేదు. అన్ని గుళ్ళు గోపురాలు కట్టి దేవాలయాలు కట్టి చేసేవాడు. దానికి బదులుగా మళ్ళీ ఈ హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ గుడులు గోపురములు అన్నీ కూలగొట్టేసి దినవృత్తాంత గ్రంథంలో ఉంటుందన్నమాట. 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 29 మొదటి వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరములో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరయ కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజ వీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని
మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువుల చాలు పాపం. ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా చేసిన కార్యములు, తండ్రి చేసిన పొరపాట్లు దూరం చేసి దేవుని ఆలయం కొరకు, ప్రతిష్ట కొరకు అనేక విధములుగా ప్రయాసపడవట. దేవుని ఆలయంలో జనులు కూడిపి సంగీత నాదములు చేయిచు దేవుని మహిమపరిచేవాడట. దేవుని ఆవరణ నిండాలని అనేకులను దేవునికి నడిపించిన హిజ్కియా ఇది. ఇంత ప్రయాసపడి చేసిన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చిందంట. మనం జీవితంలో కూడా దేవునికి ప్రయాసపడితే మరణకరమైన రోగాలు వస్తూ ఉంటుంది. మరణకరమైన రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే దేవుని చేత ఏర్పరిచే జనులకును మరణకరమైన రోగం వచ్చినప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు. ఇక్కడ చూసినట్టయితే మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా ఎంత ఏ విధంగా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా. ఇంత కష్టం, ఇంత ప్రార్థన చేస్తే కూడా దేవుడు అంగీకరించాలని ఒకసారి ఈ మానవ శరీరం కాబట్టి బలహీనత కూడా సైతాన్ని జరిసేపు విచారపడు, జరిసేపు బాధపడు, ఏం చేస్తున్నాడు దేవుడు అనుకో అని మనకు ప్రేరేపణ చేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం, దేవుని తన జనులను కాపాడే విధానం చూస్తుంటే అయితే ఇక్కడ హిజ్కియా ఏం చేయలేదు. ఆయన ఏం చేసాడు? అతడు తన ముఖంను గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్య నేను జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచితో యెహోవాకు ప్రార్థించిండట. కన్నీళ్లు విడిచిండట. నీ కొరకు ఎంత ప్రయాసపడ్డా, ఏం చేసినా పో దేవుడు అనలేదు. కన్నీళ్ళు గోడ తట్టు, నీ కొరకు ఎంత ప్రయాసపడ్డా అని కన్నీళ్ళు విడిచినట. ఈ కన్నీళ్ళు అనేది మన దేవుడు మనకు చక్కగా కన్నీళ్ళ వలన దేవుడు అనేక మన బాధలు చూస్తున్న దేవుడు. ఒట్టి కన్నీళ్ళు కాదు, దేవుని కొరకు. ఈనాడు కన్నీళ్ళతో ప్రార్థన చేసేవాళ్ళు అంతా స్టైల్ అక్కడ చూస్తే అంతా వచ్చావు, చేశావు, పోయావు, రేపు కాపాడుతాను అన్నావు, పోయినావు, చూసినావు, ఇదే ఉంటుంది. ఇక ప్రార్థన ఒక మనసు మార్చుకొని తగ్గించుకొని ఉంటుందా? ఉండనే ఉండదు. ఎక్కువైనా స్టేజ్ మీద వాక్యం చెప్తా ఉంటాడు, ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతాడు, అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతాడు. ఎందుకు తిరగాలి? ఇక్కడ నుంచి అక్కడ పోతాడు, అక్కడ నుంచి నేను ఎందుకు తిరుగుతాను? నువ్వు ఎందుకు తిరుగుతావు చెప్పు? నీకు స్టేజ్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ తిరుగుకుంటే స్టైలా? నీ పోకడా ఖర్చు ఇట్లా దూడుస్తాడు, ఆడబెడతాడు, బాటలు తీసుకుంటూ ఇట్లా చుక్క పెట్టి, అబ్బా అంత స్టైల్ ఉన్నావా? అంత బాగా అనిపిస్తున్నావా నువ్వు? ఎందుకు నీకు అదంతా? నీ ఆయాసం ఉంటే నీ అంత చూసుకో. దాహం అయితే కొంచెం చూసినట్టు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడు. ఇతరులు నిన్ను పొగిడే అవసరం లేదు, ఇతరులు నిన్ను గలపరిచే అవసరం లేదు. లాజరు వచ్చి ఓహో ఏం పాటలు పాడతాడు, అది వేరే వాళ్ళు కూడా పాడతారు, పరికిమాల పాట, సినిమా పాటలు పాడతారు. ఆత్మ చేత మనం ప్రేరేపబడి ఉండాలి. చాలామంది పాటలు లోకం ఉన్నారు, అర్థంతో కూడినవి ఉన్నాయి, దేవునికి కాకున్నప్పటికీ. కానీ మన జీవితంలో మనం పాట మనం చదివే వాక్యము దేవునికి చిత్తానుసారంగా ఉండాలి. దేవుడు వినాలి మన మాట, మన దుఃఖంను దేవుడు వినాలి, మన మనసు దేవుడు గ్రహించాలి. అది స్టైల్ చూసి ఆయన వాడాడు, ఈయన చెప్తాడు, నా దేవుడు నేను దీవించును కాక, ఈయన దేవుడు అట, ఆయన దీవించును కాకట అంట మాట. మన దేవుడు, నా దేవుడు, మన దేవుడు. చాలామంది అంటారు, నా దేవుడు నేను దీవించబోతాడు. నీ దేవుడు ఇక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? అట్లా స్టైల్ అట్లా చేసి ఒక్కరిని చూసి ఇది ఆ దేశమంతా ప్రపంచంతో వారు కూడా పోతుంది కాదు. మనకు దేవుడు ఇచ్చిన ప్రకారం అట్లా అందరంటే నీవంతా నీవు ఒక వెరైటీగా ఉంటావు. అవు మరి నాలాకెవడు ఉండడు? నాకంటే నీ వెరైటీగా మాట్లాడుతూ ఉంటాను. నా పద్ధతులు వేరు, నా లెక్క వేరు, నా రూపమేనా దారి వేరు, ఎవరికి కరవగా నీకు కుదరదు. మన దేవుని చిత్తానుసారంగా ఇక్కడ చూసినట్లయితే కన్నీళ్ళు విడిచి యెహోవాకు ప్రార్థించు. నేను కూడా నా జీవితంలో కన్నీళ్ళు విడిచిన ఎవ్వరు ఆదుకునే వారు లేరు. తన దగ్గరలో పోతుంటే సరే ఏం చేస్తావు, నీ అదృష్టం అట్లా ఉన్నదేమో అనేవాళ్ళు. మా చిన్న ఆయన ఉండే, ఎట్లా కాక అంటుండే, కాక ఇప్పుడు బాబాయ్ అంటారు కదా, అప్పుడు కాక ఏం చేస్తావు, నీ అదృష్టం అట్లుండేది. అయిపోయిందా? సరిపోయింది. మా ఫాదర్ ఉండే, ఒకడే ఏకైక కొడుకు, దేవుడా ఎట్లా, ఆయన దయా అని ఆయన ఏడుస్తుండే. ఇక్కడ నా కన్నీలో ఒక 3 గంటల రాత్రి దేవుడు విన్నాడు. మీ ఇదివరకు నేను సాక్షి చెప్పిన, నేను చావను, సజీవుడని యెహోవా క్రియలు వివరించను, యెహోవా కఠినముగా, ఇంతంత కాదు, కఠినముగా శిక్షించిన ఆయనను మరణం కప్పదు. అందుకని దేవుని బిడ్డలు చూసే తరుణం నాకు ఇచ్చుడు.
లేకుంటే నేను ఎక్కడ మీరెక్కడ, మీరెవరో నేనెవరో, ఎప్పుడో మట్టి పాలైపోని, ఎక్కడో మట్టి మళ్ళీ మట్టి కలిసిపోయేవాని. ఈ 40 సంవత్సరాల నుంచి కాపాడినంటే ఎంత ధనిలం. ఓ 40 కోట్ల నా దగ్గర ఉండే చనిపోతే ఏం ఉపయోగం ఉండే? మనుల్ని స్తుతించిన సమాధులలో నేను జ్ఞాపకం చేసుకుంటే ఎవరు? మరి దేవుడు ఇచ్చిన తరుణాన్ని మీ మధ్యన, బిడ్డల మధ్యన నన్ను నిలబెట్టి అల్పుతో మాట్లాడుతున్న విధానం. కాబట్టి కన్నీళ్లు విడిచు నేను కన్నీళ్లు విడిచిన ఎవరు నన్ను రక్షించగలరు? ఇంత కొద్ది కాలంలో నా జీవితమా ఎంత బాధ ఉంటుంది. ఒక చిన్న కూతురు నాకు చిన్నగా, అప్పుడు నేను 25 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. ఈ చిన్న జీవితంలో ఒక ఉద్యోగం ఇచ్చిన జీవితం, 24 ఏళ్ళు ఉద్యోగం ఇస్తే ఇప్పుడు చనిపోతే ఏ గతి కావాలి? నా కుటుంబం ఎక్కడ పోవాలి? ఏం చేయాలి? ఎంత అవమానం. ఇంతనో అంత నేను నమ్ముతున్నాం ఇప్పుడు అని నేను బాధపడేవాడు. అందరు అనుకునేవాడు, అందరు పండుగ చేసుకున్నట్టు ఉంటుండే అన్నమాట. గ్రామాలు ఎటువంటి చాలా డేంజర్గా ఉంటారు. మీరు గ్రామాలకు రాకుండా వచ్చిన సేవకులకు రండి బ్రదర్. చాలా యుక్తితో ఉంటారు. వాళ్ళకి ఎట్లా సొంపుగా పండుగ చేసుకున్నట్టు ఉంటాడు. నేను కొద్ది బాగా అయిన కొద్దికి అందరికి ఈర్ష్య వచ్చేసింది. ఆ ఈర్ష్య వచ్చిన తర్వాత కొట్లాటలు ఇక భూముల దగ్గర అక్కడ ఇక్కడ. కానీ దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆయన పడగొట్టాడు మనల్ని. కాబట్టి ఇక్కడ చూస్తుంటే కృపతో నన్ను యెహోవాకు ప్రార్థించను, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, తనకు మొరపెట్టు వారికి అందరికి నిజంగా తన మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నట్టు, వెంటనే సమీపంగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. కన్నీళ్ళు విడిచినందుకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఎవరివ్వగలరు? 15 సంవత్సరాల ఆయుష్. నీ కన్నీళ్ళు విన్నాం. మనం కూడా మన కన్నీటి ప్రార్థన నీకుందా, స్తుతించే నాలుక నీకుందా. కన్నీటి ప్రార్థన, మన కన్నీటి ప్రార్థన అవసరం. మనకు దుఃఖం లేకపోవచ్చు, ఇంటిలో సమృద్ధిగా ఉండొచ్చు, అన్ని విషయాలు బాగుండొచ్చు. దేని కొరకు? దేవుని కొనక కన్నీరు. రక్షించబడిన వారి కొరకు కన్నీరు. మన బంధువులు ఉంటారు, దగ్గర వాళ్ళు తోడబుట్టలు ఉంటారు, వాళ్ళు దేవుని ఉండరు, వాళ్ళ కొరకు కన్నీళ్ళు. సమృద్ధి గుణంతో కన్నీరు విడడం కాదు, ఆత్మ రక్షణ కొరకు. మీరు చెప్తుంటే నాకు భయం అనిపిస్తుంది. ఆల్ నైట్ ప్రేయర్స్, యూత్ ప్రేయర్స్ అంటే ఎంత మంచి చక్కటి, ఎంత మంచి ఏర్పాట్లు దేవుడు మనకు అనుగ్రహించు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు సాక్ష్యం ఉంటారని ఆశ, దేవునిలో ఉంటారని ఆశ నాకు చాలా ఉంది. ఈ ఆలయం చూస్తుంటే నాకు ఎంతో సంతోషం. కాబట్టి ఆయన 15 సంవత్సరాల ఆయుష్. కాబట్టి దేవుడు పెట్టిన శోధన, టెంప్టేషన్, దేవుడు పెట్టిన శోధన, దేవుడిచ్చిన శోధన అది బలంగా ఉంటుంది అన్నమాట. అది ఆత్మీయ బలంగా ఉంటుంది. అబ్రహాంకి ఇచ్చిన శోధన, నీ ఏకైక కుమారుని ఒక్కొక్కడు లేకబట్టిన కొడుకుడు, అది 300 సంవత్సరాలకు పుట్టిన కొడుకు మొరియా కొండ మీద బలి అర్పించాలంటే ఎంత బాధ ఉంటుంది. నా ఆస్తి అంతా తీసుకో, నా పశువులన్నీ తీసుకో, కానీ నా కొడుకు మాత్రం పక్క పెట్టు. దేవుడు అనలేదు. కట్టిడు, ప్రయాణం కట్టిడు. తన కొడుకును, తన గాడిదను గంత మీద తీసుకొని, అదంత ప్రయాణం 3 దినాలంత ప్రయాణం, 3 రోజుల ప్రయాణం. నీ కొడుకు అర్పించంటే అప్పుడు అర్పిస్తే అది ఆలోచన లేకుండా అవుతుండే. 3 దినాలు ఎన్ని తలంపులు వస్తూ ఉంటాయి మానవునికి. 3 దినాలకు పోతుంటే నా కొడుకు ఏమవుతాడు, ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి. 3 దినాల తండ్రి కుమార్ 3 బలమైన శోధనలు, ప్రభు కూడా 3 శోధనలు వచ్చినాయి, అబ్రాహాంకు 3 శోధనలు వచ్చినాయి. 3 దినాల తలంపులు. అబ్రాహాం కదలలేదు, దేవునితోడు తీసుకపోయాడు. నాయనా మరి కట్టెలున్నాయి కానీ బలి పశువు ఎక్కడ? ఆయన ప్రేగులు బయటకు వచ్చినట్టు రావాలి దుఃఖం. కానీ ఎంత అది దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఎంత విశ్వాసంలో ఉన్నట్టు మనం చూస్తుంటాం. ఎంత అదే శారాకు చెప్పలేదు మరి. అంటే వాక్యంలో స్త్రీ బలమైన గట్టగారు చెప్పు, ఆమె చెప్తే వద్దు ప్లేలే మన కొడుకున్నాం దేవుని బ్రతిమలాడు వద్దు దాన్ని ఆపుతున్నానేమో. ఆమె తెలియదు. 3 దినాల ప్రయాణంలో ఆశ్చర్యంగా చూసి అక్కడ పరలోక సైన్య దూతలు, అబ్రాహాము విశ్వాసులకు గొప్ప విశ్వాసిను, నీ కత్తి అక్కడనే ఆపేసాయి. అప్పుడు ఆపినప్పుడు ఆ బలి అర్పణ పొట్టేలు అక్కడ చిక్కింది. అబ్రాహాముకి ఇచ్చిన శోధన, దేవుడు ఇచ్చిన పరీక్ష, ఆయన దేవుని నడిచాడు. యోబుకి ఇచ్చిన పరీక్ష బహు భయంకరమైన కష్టం, అనేక అవమానాలు పొందినప్పుడు కూడా ఇంకా దేవుడు ఎంతగానో హెచ్చించి బలపరిచాడు.
యోసేపుకి ఇచ్చిన 30 సంవత్సరాల కష్టం, ఎక్కడెక్కడ తిరిగి ఉన్న దిక్కులేని స్థితిలో ఐగుప్తు దేశానికి ఒక ప్రధానిగా, ఒక అధికారిగా దేవుడు ఆయన ఏర్పాటు చేసేది. మనం కూడా బలహీనం అయినప్పుడు మనం బలపరిచి స్థిరపరిచే దేవుడు, మనం నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ను ఇంకెంతగానో ఆయనను నడిపించినట్టు చూస్తాము. ఎందుకంటే హిజ్కియా దేవుని ఆలయం కొరకు, మందిరం కొరకు చాలా ప్రయాసపడాడు, అనేకులు నడిపించేవాడు. మరి తండ్రి ఆ విధంగా చేయలేకపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన పరిశుద్ధాలయంలో జీవించడానికి మనము చూసుకుందాం. కీర్తన గ్రంథం, ఈ కీర్తనలు 28, 27 అధ్యాయము మనకంతా తెలిసిన వాక్యమే, కానీ మనం ఎన్నిసార్లు ధ్యానించినా తప్పేం లేదు. 27 అధ్యాయం 4వ వచనం 27. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. 27:4 కీర్తన గ్రంథము 27:4. వెతుకుచున్నాను. నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవితకాలమంతా యెహోవా ఒక ప్రసన్నతను చూడాలి. ఆయన ఒక వరం అడిగితే దాన్ని వెతుకుతున్న యెహోవా ప్రసన్నతను చూడవలను. చూసినకు ఆయన ఆలయంలో ధ్యానించినకు నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసింపకూడదు. ఇదే వరం. ఈ దేవుని అడుక్కుంటున్నా, ఇది విధా అనుకుంటామాట. దేవుని అడుగుతున్నా, నీ ఆలయంలో నీ ఇంకెంత కోరుతాడో దావీదు అనుకున్నా, కానీ ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలోనే ధ్యానించాలి. ఇది ఒక నాకు వరం. ఎంత మంచి మాటలు, ఎంత మంచి చులకన మాట, లోకంకు చులకన. నేను అడుగుతున్నా దేవుని మందిరం జీవించాలని, దేవునితో అంతేనా, దేవుడే నాకు అంతేనా. కానీ ఎంత దేవుని అడిగిన, ఏ విధంగా దేవుడని దీవించిండో. కాబట్టి నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు. ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి దేవుని అడగడం. కాబట్టి ఇక్కడ 29 మొదటి వచనం చూద్దాం. 29 దైవపుత్రాలా ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు. మన దేవుడు ఏం పిలుస్తాడు? దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకు చెల్లించుడి అని. మరి దైవపుత్రులారా అని మన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన దైవపుత్రులా దేవుడు ఎంచి ఉంటున్నాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలు ఈ ప్రపంచ దినంలో, భయంకర దినంలో ఉంటున్నాం. నేను చెప్పే అవసరం లేదు, కానీ చాలా భయంకర. ప్రతి దినము పేపర్లు చూడలేము, సెల్లులు ఏమంటారు దాంట్లో చూడలేము, వాట్సాప్లో. కానీ ఎంత భయంకరం చూడడానికి భయంకరంగా ఉంటుంది అన్నమాట ప్రపంచం, లోకం అంతా. కానీ మనం జాగ్రత్త, ఆయన కొరకు వేచి ఉందాం, ఆయన కొరకు జీవిస్తాం. ప్రపంచం అంతటి సాతానంతా లోకానికి నెట్టిగా వల వేసేస్తున్నది చాలా మట్టుకు. ఇదే నేను చెప్పిన నా కృప వెళ్ళిపోయిందని అన్నమాట. అట్లనే ప్రపంచం అంతా అయిపోతా ఉన్నది. దేవుడిగా ప్రార్థనా పరులై యోసేపు వల్ల ప్రార్థించుకొని, ఎంతోమంది భక్తుల వల్ల ప్రార్థించుకొని మోకరించి ఆయన కొరకు మనము జీవిస్తాం. కాబట్టి మన దేవుడు ఆ విధంగా నడిపించేవాడు. మళ్ళీ దేవుడు ఏమంటే గొర్రెలను మేకలను వేరుపరుస్తా అని చెప్పాడు. గొర్రెల మేకర్ గొర్రెలు మీరు చూస్తే ఆ గొర్రెలు తెలుసు కదా, చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న మీకు తెలియకుంటుంది. ఆ సిటీలో ఉంటే పిల్లలకు గొర్రెలు మేకలు చూస్తారు, కానీ అవి వాటి ప్రవర్తన తెలియకపోవచ్చు. గొర్రెలు దీనంగా ఉంటాయి. గొర్రెలు తల వంచి ఉంటుంది. గొర్రె తల ఆనుకుంటే కింది చూసుకుంటుంది. ఈ మేకలు గొర్రెలు అంట మీ పై చూసుకుంటా వెళ్తూ ఉంటుంది. ఏది తినాలి ఉంటుంది. కాబట్టి గొర్రెలను మేకలను వేరు చేస్తాడు. ఇవి దీనమైన మనసు, ఇవి అహంకారంతో కూడినవి మేకలు. కాబట్టి కుడివైపునున్న వారలా గొర్రెలారా అని పిలుస్తాడు, ఎడవైపు ఉన్న మేకలారా అని పిలుస్తాడు. ఎడమ కుడి ఏమిటిది అంటే దేవుడు కుడి హస్తం, దక్షిణ హస్తం. మనం ఏది మాట్లాడి 2 చేతులు ఒక తీరు ఉన్నాయి, ఒకటే తీరు ఉంటాయి, కానీ ఈ బలంగా చూపించడానికి ఇది జారిపోయినట్టుంటుంది. ఎంత ఎడమ రైటింగ్ చాలామంది ఉంటారు, ఇటు ఉంటుంది. కుడి చేత రాయనికి రాదు, కానీ ఈ చేయ వేరు ఉంటుంది, రైటింగ్ వేరు ఉంటుంది. కుడి బలంగా ఉంటుంది, కుడి దీవిస్తుంది, కుడి ఆశీర్వదిస్తుంది, ముందుకు సాగుతుంది. అట్లా కుడివైపు ఉన్న వారలారా అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎడమవైపు మేకలు.
జారిపోయి గర్వంతో కూడినవి, ఇవి దీనమది సంఘం నుండి సంఘ సహవాసం నుండి గొర్రెలు ఒక్కటి మాత్రం ఒంటిగా ఉండదు, ఒక్కతాను ఉంటేనే ఉంటాయి, లేకుంటే అరుస్తూ ఉంటాయి. సంఘం కూడా దేవుని బిడ్డలు కూడా ఒంటరిగా ఉండరు, సహవాసంలో ఉంటారు అన్నమాట. కాబట్టి దేవుడు అంటే కుడి చేతులు ఆశీర్వదించుడు. యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా కుడివైపు దొంగ, ఎడవైపు దొంగ, ఇద్దరు దొంగలే బండిపోతే దొంగలే. కానీ కుడివైపున్న దొంగ గుర్తుపట్టేశాడు, ఆయన దేవుడిని గ్రహించాడు. యేసు నీ రాజ్యంలోకి నీతో వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యం ఉంచాడు. ఈ ఎడమైపుడు హేళన చేస్తా ఉన్నాడు, ఏమి ఈ దేవుడు ఎక్కడ మనిషి అంట, స్వస్థపరిచిన అంట, రోగాలు బాగు చేసి శిలువ మీద వేలాడుతా ఉన్నామంటాడు అనమాట. ఎడమవైపు ఉన్నాడు, కుడివైపు ఉన్నాడు, మరి దేవుని గ్రహించాడు. కాబట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని కుడి దొంగకు మనకు చెప్పినట్టు చూస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల మనము బలం కలిగి ప్రార్థనలో ఇంకా ప్రార్థన చేస్తామని కాదు, బైబిల్ ధ్యానిస్తారని, కానీ బలంగా దేవుని వైపు మనము ఉండాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థించుకోవాలి. వ్యక్తిగతంగా లోకం కొరకు, దేశాల కొరకు, దిక్కులేని వారి కొరకు, ప్రపంచ దేశాల కొరకు, ఈ ప్రపంచ దేశాల కొరకు కూడా దేవుని బిడ్డలే ప్రార్థిస్తే ఎవరు చేయరు. ఒకవేళ లోకము అన్యులు చేయాలంటే వాళ్ళకి తెలియదు, దేవుని అడిగేది తెలియదు, ఏం తెలియదు, జీవిస్తూ అందుకనే 12 దేవుళ్ళకు మొక్కుతూ ఉంటారు. రోజు ఒక కోతులు దేవుడు వస్తూ ఉంటాడు. ఆధారం లేక ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ గుడి పెడితే అక్కడ దేవుని మొక్కుతారు, అక్కడ గుడి దిక్కని మొక్కుతారు. ఎందుకు ఆధారం దొరుకుతలేదు. మనకు దొరికితే ఏకైక దేవుడు, నేను లోకము కలిసి సర్వలోకానికి దేవుడిని అంటాడు. రండి నమస్కారం చేసి సాగిలపడ ఆ జీవంగల దేవుడు, ఆయన భూమి ఆకాశం కలగా చేసిన దేవుడు. మొదటి వాక్యం మనకు ఆదియందు దేవుడు భూమి ఆకాశములు కలుగజేసాడు, భూమి శూన్యంగా నిరాకారం ఉండెను, భూమిపైన జలములు భూమిపై జలములు అల్లాడుచుండెను, దేవుని ఆత్మ అక్కడ ఉన్నది అని రాయబడింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనము దేవుని బిడ్డలారా ఆ దేవుని కొరకు మనం చూద్దాం. ఇచ్చిన సాక్ష్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. కాబట్టి మనలా చక్కగా నడిపించే దేవుడు. మరి ఇజికి వచ్చిన మరణకరం రోగము దేవుడు బాగు చేసి ఉంటున్నాడు. ఆయన ఇంకా దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడు. ఎప్పుడు మనలా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కొరకు ప్రయాసపడితే మనం ఎప్పుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాడు. ఆయన జీవం గల దేవుడు అది. కాబట్టి గలతీలకు రాసిన పత్రిక ఒకటి చూసుకుందాం. మీకు తెలిసగానే నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేశాను. గలతీలకు రాసిన పత్రిక మరి చాలా కంటపాటగా ఉంటుంది. కాబట్టి 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. చూసినట్టయితే ఆత్మ ఫలములు, దేవుడిచ్చే ఫలములు. ఫలం అంటే అభివృద్ధి, ఫలం అంటే ఫలించేది. దేవుడిచ్చే ఆత్మ ఫలములంట. ప్రేమ అనేది ప్రభు చూసిన ప్రేమ. ప్రభు ప్రేమ ఈ లోకమునికి ఎవరికి లేదు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరి గారు కదా, వీరిని క్షమించు అనగలం. ఎవరన్నా దెబ్బలు కొడితే తప్పించుకుంటాం, ఎదురు మాట్లాడలేకపోతాం, బాధపడుతుంది. కానీ తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక ఆయన శిలువ మీద సంతోషంగా ఉండే, సంతోషము, సమాధానం, మీకు సమాధానం కలుగునుగా కానని చెప్పిన దేవుడు. దీర్ఘశాంతం మనకున్న శాంతం అని. కొద్దిగా అయితే తేడా అయితే ఇక నిండే అయిపోతుంటాయి. కొద్దిగా తేడా వచ్చేదానికి మొత్తం బంద్, ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఆశా నిగ్రహం, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. మీకు అదంతి ఆశా నిగ్రహం అనేది చాలా మటుకు లోకం ఉంటాయి. కానీ దేవుని బిడ్డలకు ఇంకేమంటాడు అక్కడ, ఇట్టి వాటికి విరోధమైన నేమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ దురాశల చేతనే, ఈ పాపముల చేతనే ఆయనకు సిలువ వేస్తున్నారు అనమాట. ఆయన ప్రేమ కలదు. ఆయన ప్రేమ మాది లోకం. ఆయన ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ ఈ లోకముకు లేదు. ఆయన సిలువ మీద వచ్చిన ఆ గుండె పగిలిపోయింది. అప్పుడేమంటాడు, సమాప్తమైన, ఫినిష్డ్, సమాప్తమైనది. ఆయన ప్రణాళిక సమాప్తమైంది. భూలోకం జన్మిస్తానని జన్మించుడు, కార్యం చేస్తానని చేసిండు, ఈ భూలోకం విడిచెడు వెళుతున్నాను వెళ్ళాడు. ఇది సమాప్తమైన చివరి మాట. దేవుడు అది మాట చెప్పాడు. సమాప్తమైతే ఆయన కార్యం జరిగింది. అతను నెలగొచ్చిన యెహోవాకి ఇష్టం. ఆయన ఆ సమాప్తమేది.
ఆయన దెబ్బలు పొందుతావు నాకు ఇష్టమా అని అది సమాప్తమైనట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని బిడ్డల మనం కూడా మరి ఈ ప్రేమలు కలిగి మనం ఉందాం. ఇవన్నీ ఉంటేనే నేనే కానీ అందరమే కానీ ఈ ప్రేమలు కలిగి ఉంటేనే, ఈ ఆత్మఫలములు ఉంటేనే దేవుని రాజ్యం పొందితీం అన్నట్టు ఉంటాము. దేవుని రాజ్యం పొందితీం. ఇవన్నీ ఏదో తక్కువ మనకు మెరడ గొలుసుంటే ఒక్క తగిపోతే గొలుసు తెగి మన ఇల్లంతా ఉరుకుతున్నది ఒక ఆమె ఒక్క తెగి పడ్డదంటే అది గొలుసు తెగిపోలే అమ్మ ఒకటి కన్య అదొకటి పోయింది అంతే అంటే ఏం మాట్లాడతాను కాదు, ఒకటేదో ఒకటి పోయింది అంతా తెగిపోతా ముక్కలు అయితే ఉంటుందా? అది దొరికే వరకు ఒక్కటి ఆ బెడలపై అయిపోయింది అన్నమాట. ఒక్కటి తెగితేనే తెగిపోయినట్టే. కాబట్టి ఈ ఆత్మఫలాలు కూడా ఒక్కటి కూడా మనం తప్పిపోయినట్టే. కాబట్టి మన ప్రతి విషయంలో దేవుడు మనకు ఇటువంటి తరుణాలు ఇచ్చాడు, ఇటువంటి భాగ్యం ఇచ్చాడు. లోకంలో ఎవరికి లేనటువంటి భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. ప్రభువుని నమ్మడం గొప్ప భాగ్యం. ప్రభువు లేనిది వెట్టిదే ఈ లోకంలో, ఈ వెట్టిదే లోకమంతా జీవించినప్పటి రారాధనంతా పోయింది, కానీ లోకమంతా పోయినప్పుడు క్రీస్తు మనకు ఉన్నాడు. కాబట్టి పొరుగు వంటి యాకోబును ఏర్పాటు చేసి ఇశ్రాయేలుగా మార్చి ఇప్పుడు ఇశ్రాయేల్ జనంగా మనంలో దాంట్లో మన లెక్కలో మనము ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ లేఖనాలను బట్టి మనము ప్రభుతో జీవించినట్టే సదాకాలం అయితే ఉండగలం, ఆయనకు సాక్షిగా ఉండగలం. కాబట్టి మన సమస్యలు అనేక కష్టాలు ఉంటాయి, లేవని కాదు. కాబట్టి మనం ఆ సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించాలి. ఒకసారి నేను అడవిలో పోతుండే అనమాట, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినా నన్ను నడిపించినా నన్ను గమనించినా నన్ను నడిపించినా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో ఏ ప్రాంతంలో దేవుడు అడవిలో పోతా ఉన్న ఒకసారి 20 ఏళ్ళ కిందట, అక్కడ ఎవరు లేరు, ఏదో స్కూటర్ మీద పోతున్నా, అడవి, సాయంత్రం 5 గంటలకు వస్తున్నా, భయం అవుతుంది నాకు. అప్పుడు ఆ పాట జ్ఞాపకం వచ్చి, కొండలలో లోయలలో నువ్వు ఉన్నావని చెప్తున్నా, మరి ఈ సమయం కాపాడి ఇక్కడ ఎవ్వరు దిక్కులేరు అని ప్రార్థిస్తూ దేవుడు చక్కగా దేవుడు తీసుకొచ్చి నడిపించి, ఆ పాట నేను దుఃఖంతో పాడుతుంటే ఆయన నాతోటి బయలుపరిచిన మాట, కొండలలో అంట, కోనలో అంట, అడవుల్లో ఎడారులో అంట, నన్ను గమనించుకుంటా ఉన్నావంట, నన్ను గమనించిన దేవుడు అంట నువ్వు, కాబట్టి నన్ను విడువ కదా ఇప్పుడు అని నేను ప్రార్థన చేసుకుంటా వస్తా ఉన్నమాట. మన దేవుడు కూడా ప్రతి విషయంలో, ఇప్పుడు ఇంకా హైదరాబాద్లో చాలా ఇంకా ప్రమాదాలు బండ్లు యాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయి, కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని తోడై ఉంటాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు ప్రతి విషయంలో మనకు దేవుడు తోడై ఉంటాడు. మనం నడుస్తున్నా కూర్చున్నా ఎక్కడున్నా దేవుడు మనకు ఆయన దూత కావలి ఉంటుందంట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఒక సైనికునిగా, ఒక పోలీసుగా, మన పోలీస్ ప్రొటెక్షన్ మనకు దేవుడు ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి మనం ఎట్లుంటే దేవుని పరిశుద్ధ నామం బట్టి, పరిశుద్ధ లేఖలను బట్టి మన జీవితాన్ని మార్చుకుంటే, ఇంకా చాలామంది అంటాడు వయసు అయిన తర్వాత ఇంకేముంది అన్నీ మార్చిగా అయిపోయాను, అరే నీ అయిపోయింది నాకు ఇంకేంది మంచిగా ఉందంటే, నీ ఈ ఏజ్ తగినట్టు కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది. నేను మస్తు సాధించిన, నేను చాలా ఎట్లాంటి చాలా క్రూరంగా ఉంటే చాలా మటు సాక్ష్యాలు చెప్తుంటే నాకు మంచిగా అనిపించదు. ఎందుకేమో నేను చాలా తప్పులు చేసిన, ఏదో పొరపాటు చేసేది క్షమించుకున్నట్టుగా వివరంగా చెప్తా ఉంటారు, గొప్పగా అనుకుంటారు. రక్షించబడ్డాక కూడా దేవుని దగ్గరికి వచ్చినాక కూడా ఆ పాపాలను వివరంగా చెప్తూ ఉంటారు. కాదు, ఘోరమైన పాపిని ఉంటి, కానీ దేవుడిని క్షమించడం చాలు. నేను ఎట్లుంటే, నేను దొంగతనం చేసిన, నీవేను చెప్తుంటే వేస్ట్ అవని అని నేను చేసిన పొరపాటు, అనేక దోషాలు చేసిన, అనేక దేవునికి విరోధంగా ఉన్నా, నన్ను క్షమించడం, దేవుని బిడ్డగా ఎంచబడ్డా, కాబట్టి నాకు ఇది లోకం అవసరం లేదు అనే మాట కాదు. దాన్ని వివరంగా చెప్పుకుంటూ అందరూ టక్క సప్పలు కొడతా ఉంటారు. మీరు కూడా అట్లా నడవండి, మళ్ళీ నడవండి, మీరు కూడా నమ్ముండి అట్లా మళ్ళీ మన అలాకన కండి. అదా ఒక
ఒకసారి పొరపాటు చేసి దేవాన్ని క్షమించగా, పాపి నన్ను కరుణించు మళ్ళా నేను మళ్ళీ మొదటి నేను ఇట్లుంటి అట్లుంటి నేను నవాబునుంటి అది కాదుగా. మార్చుకున్న తర్వాత మన జీవితం మార్చిపోయింది. సీతాకొక సిల్క్ పురుగు సీతాకొక సిల్క్ అయితే మళ్ళీ పురుగు దగ్గరికి దిగి రాదు. సీతాకొక ఎక్కడ చూసినా మధురం ఉంటుంది, ఎక్కడ చూసినా అందంగా కనిపిస్తుంది. దాని అందం ఆ పూల మీద, దాని టీవీ, దాని కళ ఉంటుంది. ఆ జీవితం వచ్చిన తర్వాత మళ్ళీ నేను అక్కడ ఉంటి అని చాలామంది కాదు. రక్షించబడిన తర్వాత దేవుడేగా. ఈ లోకం అవసరం లేదు, లోకం గురించి లేదు. ఉన్నాము బతుకుతంలో, కానీ పైన మన గురి అంతా పైన, మన మనసు అంతా పైన, మన జీవితం అంతా ఆయన కొరకు. అది మనం సమర్పించుకున్నట్టయితే, అది మనం ఉన్నట్టయితే దేవుడు మళ్ళీ చక్కగా నడిపించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మళ్ళీ ఒక మాట తీసుకొని ఒక సామెతలు ఒక్క చిన్న మాట తీసి ముగిస్తాయి. ఎక్కువ సమయం కూడా ఎక్కువ అయిపోయింది. సామెతలు ఒక మాట తీసుకుందాం. సామెతలు 16వ అధ్యాయం మొదటి 2 మాటలు నేను చదువుతా. హృదయాలోచనలు మనుష్యుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చినకు యెహోవా వలన కలుగురు. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడు. యెహోవా ఆత్మలో పరిశోధించును. కాబట్టి మనము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. మనం చాలా నిర్దోషంగా ఉంటే కానీ మన జీవితం అంతా ఎరుగుతుంది. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలం. మన పనులు అంటే పనులే కాదు, మన జీవిత యాత్ర, మన పనుల భారం అనేది మోపినట్టయితే మన ఉద్దేశములన్నీ సఫలమవుతుంది. కాబట్టి ఇచ్చిన సమయాన్ని బట్టి కృప దేవుడు దయచేయను గాక. మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మరి బ్రదర్కు మీకు అన్ని ఉదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తాను.